హాయ్ అండి. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 16వ భాగము. ఇక కథలోకి వెళితే, సానుభూతి సదన్ ఫస్ట్ ఫ్లోర్, డానియల్ గ్రేస్ ఫ్లాట్లో సన్నివేశం. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు వీళ్ళకి. పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. వాళ్ళు ఆరేసుకున్న బట్టలు కిందికి వేలాడేటట్లు వేసుకుంటారు. ఆ బట్టలు మించి నీళ్లు కారుతూ ఉంటాయి. చూడు, నా హ్యాండ్ బ్యాగ్ అంతా ఎలా అయిందో. మొత్తం నీళ్లు పడి పాడయింది. గట్టిగా అరుస్తుంది గ్రేస్. ఏమైంది గ్రేస్? ఏం జరిగింది? బెడ్రూమ్లో నుంచి డానియల్ అరిచాడు. నిన్న నేను నా హ్యాండ్ బ్యాగ్ క్లీన్ చేసుకుని కొంచెం మారుతుంది కదా అని బాల్కనీలో పెట్టాను. తీయటం మర్చిపోయాను. రోజు పైనుంచి వాళ్ళు ఆరేసుకున్న బట్టల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. నా హ్యాండ్ బ్యాగ్లో అంతా పడ్డాయి. చూడు ఎంత ఘోరంగా తయారైందో బ్యాగ్. అయినా ఈ మనుషులకి బుద్ధి ఎందుకు ఉండదో. అయ్యో, మనం ఇలా బట్టలు ఆరేస్తే నీళ్లు కారితే కింద వాళ్ళకి ఇబ్బంది అని కొంచెం కూడా ఆలోచించరు కదా. నేను ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. ఎన్నాళ్ళని ఓపిక పట్టను. నాకు ఒళ్ళు మండుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడు, నా హ్యాండ్ బ్యాగ్ నిండా రంగు నీళ్లు పడ్డాయి. ఆ ఆరేసిన చీరకి రంగు పోయినట్లుంది. అది మొత్తం మన బాల్కనీలో పడి బ్యాగ్ని కూడా ఖరాబ్ చేశాయి. అయ్యో, ఇది మనం సీరియస్గా తీసుకోవలసిన విషయం. లాభం లేదు. మనం వెళ్ళి వార్నింగ్ ఇద్దాం వాళ్ళకి, కోపంగా అన్నాడు డానియల్. అతనికి కూడా చాలా కోపం వచ్చింది. డానియల్, గ్రేస్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పొద్దున వెడితే రాత్రికి కానీ రారు. పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయ్యింది. ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంట్లో ఇష్టం లేకుండా చేసుకున్నారని వాళ్ళు ఎవరూ రారు. సాధారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆదివారం వస్తే మాత్రం ఇంట్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో వాళ్ళ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవటానికి వస్తారు. ప్రతి ఆదివారం మాత్రం వాళ్ళ ఇంట్లో కొంచెం మనుషుల అలికిడి వినిపిస్తుంది. కాముగా ఉంటుంది మిగతా రోజుల్లో. అసలు ఇంట్లో ఉన్నారా అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళ గొడవ ఏదో, వాళ్ళ పని ఏదో. అయితే గ్రేస్కి ఈ పైనుంచి నీళ్లు పడటం, వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అలాగే బట్టలు ఆరేస్తూ ఉండటంతో కోపం వస్తుంది. చిర్రెత్తుకొచ్చింది ఈసారి. అసలే కోపం ఎక్కువ. దానికి తోడు ఖరీదైన బ్యాగ్ పాడవటంతో కోపం ఆపుకోలేకపోతుంది. పైన సెకండ్ ఫ్లోర్లో ఇంటికి వెళ్ళి బెల్ కొట్టింది. ఎంతసేపు కొట్టినా ఎవరూ తలుపు తెరవలేదు. లోపలి నుంచి మాత్రం సౌండ్లు వినిపిస్తున్నాయి. తలుపులు కూడా దబదబా బాధింది. ఇంతలో వాళ్ళ అబ్బాయి తలుపు తీశాడు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. బహుశా మ్యూజిక్ వింటున్నాడేమో ఎంతసేపు. తలుపు తీస్తూనే, మా బాబుగారు మే నహీ హై ఆంటీ అన్నాడు. వస్తారా ఇప్పుడు? అడిగింది కోపంగా గ్రేస్. అసలే కోపంగా ఉంది. కోపం అంతా వెళ్ళగొక్కుదామని వచ్చింది. వాళ్ళు ఇంట్లో లేరు అనంగానే ఇంకా కోపం ఎక్కువయ్యింది. ఇప్పుడు రారు ఆంటీ. ఊరెళ్ళారు మార్నింగ్. రేపు ఈవినింగ్కి వచ్చేస్తారు. ఏమన్నా చెప్పాలా? అడిగాడు వినయంగా ఆదిల్. ఏం చెప్తావు? చూడు, నా బ్యాగ్ మీద రంగు నీళ్లు పడి ఎలా పాడయిందో. బోల్డు డబ్బు పెట్టి కొన్న బ్యాగ్ నాశనం అయిపోయింది. ఎన్నిసార్లు మొత్తుకున్నానో ఆ బట్టల నీళ్లు కారుతూ అలా ఆరయ్యొద్దని. అయినా వెనక ముందు చూసుకోవద్దా పనులు చేస్తున్నప్పుడు? అయ్యో, సో సారీ ఆంటీ. మా వచ్చాక చెప్తాను. నిజంగా తప్పే అట్లా మీకు ఇబ్బంది కలిగించటం. నేను చెప్తాను ఇంకెప్పుడు మీకు ఇబ్బంది కలిగించొద్దని అన్నాడు ఆదిల్. నిజంగానే బాధేసింది. వాళ్ళ అమ్మకి చెప్పాలనుకున్నాడు. గ్రేస్కి కోపం అలాగే ఉంది ఇంకా. నిజంగానే ఆవిడతో ఈరోజు ఫైటింగ్ పెట్టుకోవాలని వచ్చింది. వాళ్ళ అబ్బాయి అలా మాట్లాడుతుంటే ఇక ఏమీ అనలేక వెనక్కి వెళ్ళిపోయింది. కోకో నిలయం 4th ఫ్లోర్. రాత్రి 10 గంటలు. కింద వాచ్మెన్ కనకయ్య ఎవరితోనో బతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్, ఇలాంటివన్నీ పైకి తీసుకెళ్ళకండి సార్. నన్ను తిడతారు. ఎందుకు తిడతారు? మా ఇంటి ముందు పెట్టుకుంటాం, మా ఇష్టం. అయినా ఈ ఒక్క రాత్రికి కదా, రేపొద్దున కల్లా తీసేస్తా. అయినా సరే వద్దు సార్. ఇలాంటివన్నీ కారిడార్లో పెడితే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది సార్. మరి ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు మాట్లాడకు. అయినా మా ఇంటి దగ్గర మేము పెట్టుకుంటాం. ఇంకెవరి ఇంటి ముందు పెట్టను కదా. మా ఇల్లు మా ఇష్టం, నువ్వు మాట్లాడకు. వాచ్మెన్ కనకయ్యకి సందీప్కి మధ్యన సంభాషణ జరుగుతుంది.
కనకయ్య వద్దంటున్న సందీప్ సినిమా వాల్ పోస్టర్లు మోసుకుంటూ పైకి వచ్చాడు. అవి సైజు పెద్దగా ఉండటంతో లిఫ్ట్లో పట్టవని మెట్ల నుంచి తీసుకొచ్చి పెట్టాడు. సందీప్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు. మొత్తం ముగ్గురు ఆ పెద్ద వాల్ పోస్టర్లు తీసుకెళ్లారు 4th ఫ్లోర్కి. 4th ఫ్లోర్ వాళ్ళ ఇంటి ముందు ఆ సినిమా పోస్టర్ల హార్టింగ్స్ గోడవారగా పెట్టాక సందీప్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. సందీప్ లోపలికి వచ్చేటప్పటికి తల్లి సావిత్రి ఎప్పటిలాగే టీవీ రిమోట్ పట్టుకుని కూర్చుంది ఛానల్స్ మార్చుకుంటూ. మాతాశ్రీ, కడుపులో పిల్లి ఆహారం కోసం ఒకటే గెంతుతుంది. రారా, అన్నం పెట్టు తొందరగా. ఎంతసేపు ఎక్కడ ఊరేగుతున్నావురా? తండ్రి సురేంద్ర గొంతు వినిపించింది. చచ్చాంరా బాబు, ఇంకా పట్టుకున్నట్లు లేదే ఈ పితాశ్రీ గారు అనుకుంటూ. ఏం లేదు డాడీ, మా ఫ్రెండ్తో కలిసి కంబైన్డ్ స్టడీ చేసుకుంటున్నాము. సాయంత్రం క్లాస్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు చదువుకున్నాను. రేపు టెస్ట్ ఉంది, నా దగ్గర మెటీరియల్ లేదు, అందుకే ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేశాము. సరే సరే, వెళ్ళిపోయి ఇంత అన్నం తిని తగలడు అన్నాడు సురేంద్ర కోపంగా. కొడుకు చదువు గురించి అతను ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. చిన్నప్పటి నుంచి అత్యవసర మార్కులతో పాస్ అవుతున్నాడు. వీడు చదువు అయ్యి ఉద్యోగంలో స్థిరపడతాడో లేదో. ఇలా గాలికి తిరుగుతూ ఉంటే వీడు చదివే చదువుకి అసలు ఎవడైనా ఉద్యోగం ఇస్తాడో లేదో. సురేంద్రకి కొడుకు భవిష్యత్తు గురించి ఒకటే బెంగ. అబ్బా, ఎంత బాగా అబద్ధాలు గోడ కట్టేశావురా నా కొడక అనుకుంది సావిత్రి. సావిత్రికి తెలుసు, ఇంతవరకు రాత్రి బయట ఎక్కడో ఉన్నాడంటే ఏ హీరోదో సినిమా రిలీజ్ ఉండి ఉంటుంది. ఆ మర్నాడు పొద్దున్నే ఇంటి ముందు కలకలం. ఎదురుగుండా ఉండే రాజేష్, అనురాధ రాత్రి ఎప్పుడో ఊరు నుంచి వచ్చారు. కూతురు కళ్యాణిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. కళ్యాణి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యింది. కాలేజీకి హాలిడేస్. రాజేష్, అనురాధ వెళ్ళి కూతుర్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. మామూలుగా అయితే కళ్యాణి తనే వచ్చేసేది బస్ ఎక్కి. కానీ 2 రోజులుగా ఫీవర్ ఉండటంతో ఒంటరిగా రావద్దు, మేము వచ్చి తీసుకొస్తామని చెప్పేసి ఇద్దరూ వెళ్ళి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు. అనురాధ యథావిధిగా పొద్దున్నే లేచి ఇంటి ముందు నీళ్లతో కడిగి ముగ్గు పెట్టింది. అప్పుడు చూసింది ఎదురింటి ముందు సినిమా పోస్టర్లు పెట్టి ఉండటం. ఇదేంటి సినిమా పోస్టర్, ఏంటి ఇక్కడున్నాయి అనుకుంది. ఎదురింటి వాళ్ళవా, ఇంకా ఎవరివైనానా అనుకుని సరే తర్వాత కనకైనా అడగొచ్చులే అనుకుని లోపలికి వచ్చేసింది. సందీప్ ఇంకా పడుకునే ఉన్నాడు. రాత్రంతా సినిమా హీరో గురించి కలలు కంటూ ఉన్నాడు. కలలు అంతా విడుదల కాబోయే సినిమా గురించి ఆలోచనలే. సినిమా విడుదలయ్యే రోజున పెద్ద కటౌట్ పెట్టి దండ వేసి పాలాభిషేకాలు చేయాలి. ఈసారి కిందటిసారి కన్నా పెద్ద దండ తీసుకురావాలి. పాలాభిషేకం సెంటర్లో ఉన్న కటౌట్కి చేయాలి. అప్పుడు అయితే అందరూ చూస్తారు. అబ్బా, తెల్లటి పాలు పడి నా ప్రియమైన హీరో మొహం వెలిగిపోతుంది అంటూ కలవరిస్తున్నాడు. మొహం మీద నీళ్లు పడేటప్పటికీ లేచి కూర్చున్నాడు సందీప్. పడింది హీరో మీద పాలు కాదు, తన మొహం మీద నీళ్లు అని తర్వాత నిద్రమత్తు వదిలాక తెలుసుకున్నాడు. ఎదురుగుండా తండ్రి ఉగ్రావతారంలో కనబడ్డాడు. ఏంట్రా ఆ బయట సినిమా పోస్టర్లు ఏమిటి? నువ్వు చదివే చదువు ఇదేనా, కంబైన్డ్ స్టడీస్? సినిమా ఫ్యాన్స్ అసోసియేషన్ వెంట తిరగటం సిగ్గులేదురా? చదువు లేకుండా ఆవారా గాడిలాగా తిరగటం. ఎందుకు తీసుకొచ్చావు మన ఇంటికి అవన్నీ? బుద్ధి ఉందా నీకు? అవన్నీ మన ఇంటికి తీసుకురావటం ఏమిటి? మొహం మీద గ్లాసు నీళ్లు చిలకరించి కొడుకుని చెడమడ వాయిస్తున్నాడు. పొద్దున్నే పేపర్ కోసం బయటికి వెళ్ళిన సురేంద్రకి ఇంటి ముందు సినిమా వాల్ పోస్టర్ హోర్డింగ్స్ కనబడ్డాయి. అలాంటివన్నీ తీసుకువచ్చి ఇంట్లో పెడితే అపార్ట్మెంట్ వాళ్ళు ఏం గొడవ పెడతారో, ఎక్కడ ఇల్లు ఖాళీ చేయమంటారో అని సురేంద్రకు భయం. అందుకే కొడుకు చేసిన పనికి ఒళ్ళు మండి అరుస్తున్నాడు సురేంద్ర. వాడికి ఎలాగూ తల్లి భయం లేదు, తన భయం కూడా లేకుండా తిరుగుతున్నాడు. చదువు సంధ్య లేకుండా గాలికి సినిమాలు చూసుకోవటం, హీరో ఫ్యాన్స్ వెంట తిరగటం చేస్తున్న కొడుకుని ఎలా దారిలో పెట్టాలో సురేంద్రకి అర్థం కావట్లేదు. తీసేస్తాం డాడ్, రాత్రి చాలా లేట్ అయింది ఆ సినిమా పోస్టర్లు పెట్టడానికి. చీకట్లో పెట్టడం కష్టమవుతుందని పొద్దున్నే తీసుకెళ్ళిపోతాం కదా అని మన ఇంటికి తీసుకువచ్చాను. తయారు చేసిన వాడు తీసుకెళ్ళిపోమనటంతో ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక మన ఇంటికి తీసుకొచ్చేశాము. ఈ ఒక్కసారికే కదా డాడ్, ఇంకెప్పుడు తీసుకురానులే. అయినా కొంచెం సేపు అవి మన ఇంటి ముందు పెడితే ఏమైపోతుంది? ఇల్లు అరిగిపోతుందా? గోడలు అరిగిపోతాయా? తీసుకెళ్ళిపోతానులే, నా ఫ్రెండ్స్ని రమ్మని పిలుస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. అక్కడ జరిగింది చూశాక కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా?
నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? జాగ్రత్తగా మన ఇంట్లో పెట్టిస్తాను అని గొప్పలకి పోయి తీసుకొచ్చాను. నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? అలా పాడైపోయిన కటౌట్స్ పెడితే ఆ హీరోకి తెలిస్తే ఏమవుతుంది? తెగ భయపడిపోతున్నాడు సందీప్. జరిగిందేమిటంటే, పొద్దున్నే కళ్యాణి వీధి గుమ్మం కడిగినప్పుడు ఆ నీళ్లన్నీ వీళ్ళ ఇంటివైపు కూడా వచ్చి ఆ హోల్డింగ్స్ కింద భాగం అంతా కూడా తడిసిపోయింది. ఫ్రెండ్స్కి విషయం చెప్పాడు. ఎలా ఇప్పుడు? ఏం చేద్దాం? మళ్ళీ అవి తయారు చేయాలంటే ఆలస్యం అవ్వచ్చు. ఈరోజు అన్ని చోట్ల పెట్టేయాలని నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం తోచటం లేదు. ఏదైనా సలహా చెప్పండి అంటూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగాడు. ఉండు, మేము వస్తున్నాము. అది ఎలా పాడయిందో, ఏ రకంగా పాడయిందో చూశాక ఏం చేయాలో సరైన నిర్ణయం తీసుకుందాము. అవసరమైతే మనమే కొద్దిగా డబ్బులు వేసుకుని దాన్ని రిపేర్ చేయిద్దాం అన్నారు ఫ్రెండ్స్. కొడుకు చేసిన పనికి సురేంద్రకి ఒళ్ళు మండుతుంది. సినిమాలంటూ కొడుకు అలా తిరగటం నచ్చటం లేదు. అసలు డిగ్రీ అయినా పూర్తవుతుందనే ఆశ సన్నగిల్లుతుంది. వాడి తిరుగుడు చూస్తుంటే. భార్య చూస్తే ఎంతసేపు టీవీకి అతుక్కుపోవటం తప్పితే కొడుకు గురించి, వాడి చదువు గురించి ఏమాత్రం పట్టించుకోదు. ఏదో ఒక ఆలోచన చేసి వాడిని సరైన దారిలో పెట్టాలి. తల్లిదండ్రులుగా పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వాళ్ళకి సరైన దారి ఏర్పాటు చేయాలి. సావిత్రి పట్టించుకోవటం లేదు. తను కూడా వదిలేయకూడదు. ఇలాగే వదిలేస్తే కొడుకు గాలికి తిరుగుతూ చదువు, ఉద్యోగం లేకుండా భవిష్యత్తులో చాలా కష్టపడతాడు. ఈ వయసులోనే వాడిని దారిలో పెట్టాలి. వాడికి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో ఆ దారిలోనే వెళ్ళేటట్టు చేయాలి. సురేంద్ర ఒక తండ్రిగా కొడుకు జీవితం గురించి మొదటిసారిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు ఏదో చిన్నవాడేలే, తనంతట తనే తెలుసుకుంటాడు కొన్ని రోజులకి అని ఆలోచించాడు. కానీ కొడుకు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. చదువు మీద శ్రద్ధ లేదు. కాలేజీకి వెళ్దామని లేదు. సినిమాలు, ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ తిరుగుళ్ళు ఏమాత్రం తగ్గటం లేదు. అందుకే గట్టి నిర్ణయం తీసుకున్నాడు సురేంద్ర. కొడుకుని ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలి అనుకున్నాడు.